హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి వంటలు. మా ఇంటి వంటల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలాంటి పప్పు నానబెట్టే పని లేదు, పులియబెట్టే పని లేదు. పిండిని అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు కూడా బాగా ఇష్టపడతారు. మనం ఓపుకొండి చట్నీ చేసుకున్నామంటే టమాటో చట్నీలకి సూపర్గా ఉంటుంది. ఎన్ని తిన్నా బోర్ కొట్టదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు రవ్వ తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు గట్టి పెరుగు వేసుకోవాలి. లూజ్ పెరుగు అయితే 1 కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 పిన్స్ వరకు వంట సోడా వేసుకోండి. మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మీకు వంట సోడా వేయడం ఇష్టం లేకపోతే పిండిని మిక్సీ పట్టాక ఒక 1 అవర్ పాటు అలాగే పెట్టేసుకొని సాల్ట్ వేసుకొని కలిపేసుకొని వేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవాలంటే మాత్రం వంట సోడా వేసుకోండి. ఇలా బాగా పిండిని కలిపేసుకున్నాక స్టవ్ మీద ఏదైనా ఇలాంటిది తడకా ప్యాను పెట్టేసుకొని చిన్నది ఏదైనా మీరు దోశలాగైనా వేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు ఉంటే వేసుకోండి. నేనైతే మినపప్పు వేశాను. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని వీటిని మీడియంగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని 1.5 గరిట లేదా 1 గరిట వరకు వేసేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 20 లేదా 30 సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయండి. తర్వాత క్యాప్ తీసి చూస్తే చూడండి చక్కగా పొంగి ఉంది కదా. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. మనం ప్రతిసారి ఇలా పోపుకు వేసుకోవాలండి. అప్పుడే మనకి ఆ పోపు దినుసులు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకున్నాక తీసేసుకోవడమే. తలా 2 తిన్నామంటే కడుపు నిండిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో చట్నీలోకి అయితే ఇంకా అదిరిపోతుంది, చెప్పనవసరం లేదు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే షేర్ చేసి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.